దైవానుగ్రహంతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఒంగోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉగాది వేడుకల్లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ రాజాబాబు దంపతులు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్లు పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలతో పూర్ణ కుంభ స్వాగతంతో వేద పురోహితులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జ్యోతి ప్రజ్వలంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్రహ్మశ్రీ వేద పండితుల మఠంపల్లి దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం చేశారు. మన కలెక్టర్ గారికి ఈ సంవత్సరం ఖర్చు ఎక్కువ, బాగా విశేషంగా ప్రభుత్వ ధనాన్నంతా తీసుకొచ్చి బాగా ఖర్చు పెట్టి ఒంగోలులో ఏవైతే కార్యాలు చేయాలో అన్ని కార్యాలు చక్కగా నెరవేరుస్తూ ఉంటారు. ఎప్పుడైనా విశేషంగా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. ఫలానా కలెక్టర్ గారు ఒకప్పుడు చేశారు. ప్రకాశం జిల్లాలోని ప్రజలు మర్చిపోకుండా ఉంటే విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా మన రాజాబాబు గారు చేస్తూ ఉంటారు. ఆయన పూజ్యం కూడా కొనియాడే వాళ్ళు ఎక్కువ, విశేషంగా కొనియాడుతూ ఉంటారు. అందరూ గొప్పగా పొగుడుతూ ఉంటారు. మంచి మంచి పనులు చేస్తున్నారండి ఆయన అని. ఒకవేళ గవర్నమెంట్ వారు ట్రాన్స్ఫర్ చేసినా ప్రజలు ఒప్పుకోరు ఆయన పోవటానికి. అంత విశేషమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం చేస్తారు మన కలెక్టర్ గారు. అదిగో చూశారా విశేషం, కలెక్టర్ ఆఫీస్ అంటే గవర్నమెంట్ది. ప్రభుత్వం సన్మానాలు, ప్రభుత్వం వల్ల మన కలెక్టర్ గారికి విశేషంగా సన్మానాలు, మంచి ఖ్యాతి కొనియాడుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఎప్పుడు ఆనందంగా ఉండే మనుషులు ప్రకాశం జిల్లాలో ఎవరున్నారంటే మాగుంట వారే. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఆయన దగ్గర ఎవరికి పోయినా సరే, ఏ సహాయం కోల్దామని పోయినా సరే వాళ్ళకి ఆ సహాయం చేస్తూ లేదు కాదు అని చెప్పే పాయింటే లేదు ఆయన దగ్గర. ఈ రాశి వారికి కొంచెం అనారోగ్యంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకని డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, ఈ డబ్బులు ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి అని కొంచెం ఇబ్బంది కూడా కలుగుతుంది. శాంతి గారు దానికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెబితే వాళ్ళు పట్టు పెడతారు. సగం డబ్బులు తీసుకెళ్ళిపోతారు, ఆనందంగా ఉంటుంది. అంతే. ఈ శాంతి లేని పనిలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పాలి, మా దగ్గర డబ్బు వచ్చింది అనగానే సగం డబ్బు ట్యాక్స్ చెప్పించుకుంటారు. మనసు సంతృప్తిగా నిద్రపోతాం అన్నమాట. గ్రహాల అనుకూలతతో గత సంవత్సరం చెప్పిన విధంగా అన్ని పథకాలు అమలు చేశామని మంత్రి స్వామి అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టు, రామేపట్నం పోర్టు, సంగమేశ్వరం, కొరిసిపాడు ఇతర ప్రాజెక్టులు అభివృద్ధి పనులు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా దైవాశీస్సులతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి స్వామి తెలిపారు. అన్ని రంగాలలోనూ జిల్లా ప్రకాశించాలని మంత్రి అభిలషించారు. జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి పనులను అధికార యంత్రాంగం త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు కలెక్టర్ రాజాబాబు చెప్పారు. జిల్లాలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయి జిల్లా ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షించారు. ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వివిధ ప్రాజెక్టులను తీసుకువచ్చేలా సీఎం పడుతున్న తపన సహకారం కావాలని, ప్రకాశం, మార్కాపురం జిల్లాలు సుసంపన్నం కావాలని ఆకాంక్షించారు. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు కలగాలని సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆకాంక్షించారు. పేద వర్గాలకు మంచి జరిగే విధంగా పంచాంగంలో అందరికీ మేలు జరుగుతుందని తెలిపారు. అతిథులను, ప్రజలను దక్షిణామూర్తి ఆశీర్వదించారు. అనంతరం ఆయనతో పాటు మరో 4 అర్చక స్వాములను అతిథులు సత్కరించి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ తరపున ఒక్కొక్కరికి 10,116 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకర్షించాయి. డిఆర్ఓ చిన్న ఓబ్లేసు, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాసకల్ల వెంకట్రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పనకాలరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కవులు, రచయితలు పాల్గొన్నారు. రాజ్యంలో
మనకన్నీ కూడా అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో గ్రహాల్లో అనుకూలంగా ఉండడం అనేది కూడా ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వానికి కలిసి వచ్చే భావించుకోవాల్సి వస్తుంది. చెప్పిన దాని ప్రకారం గత సంవత్సరంలో కూడా దైవానుగ్రహం గ్రహస్థితి పూర్తిగా ఉండి చెప్పిన విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని సూపర్ సంబంధించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనలు వాటి ప్రకారం అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు పూర్తిగా గ్రహానుభవత ప్రకారం ముందుకెళ్తూ అభివృద్ధిని సాధిస్తామని తెలియజేస్తున్నాం. ఈరోజు చెప్పినటువంటి పంచాంగంలో విద్యార్థులకి ఏ రాశిలో ఉన్నారో అన్ని శుభాలు చెప్పడం జరిగింది. ఎక్కువ గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రకాశం జిల్లా పూర్తిగా ప్రకాశించే విధంగా ఉంటుందని తెలియజేస్తుంటూ మరొకసారి అన్ని వర్గాల ప్రజలకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా తెలిపినటువంటి అంశాలన్నింటినీ కూడా మంచి జరిగినప్పుడు మంచిగా, ఇబ్బంది వచ్చినప్పుడు ఆ దేవుని కటాక్షం మనందరికీ ఉండాలని, మన జిల్లాలో ప్రారంభించినటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అభివృద్ధి పనులన్నీ కూడా ఈ సంవత్సరం అన్ని పూర్తయ్యి ప్రజలందరూ కూడా సంతోషంతో ఉండాలని, జిల్లా యంత్రాంగాన్ని అంతటినీ కూడా ఆ భగవంతుడు వెనకుండి నడిపించి ప్రజలకు మంచి సేవ చేసే పరిస్థితిని మాకు కల్పించాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఈ సంవత్సరం ఉగాది సందర్భంగా మనం అందరం కూడా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువగా మంచి ప్రాజెక్టులు కూడా తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు చూపించే తపన అనేది అర్థమవుతుంటుంది. వారు ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా కూడా ఏ విధంగా రాష్ట్రానికి నిధులు రాబట్టాలనేది వారి ఆలోచన అనేది చూస్తూనే ఉంటాం. కాబట్టి అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అంటే ప్రత్యేకంగా ఒంగోలు పార్లమెంట్కి 2 జిల్లాలు అయిపోయినాయి. ప్రకాశం జిల్లా, మార్కాపురం జిల్లా, 2 జిల్లాల్లో కూడా మనం అభివృద్ధి అనేది కూడా చూడాల్సిన అవసరం అనేది ఉన్నదనేది మంత్రి గారికి అందరూ కూడా గౌరవ కలెక్టర్ గారు శాసనసభ్యులందరికీ కూడా కోరుకుంటూ చేసిన అధికారులందరికీ మీకు చేసిన ప్రజలందరికీ నా గురువుగా ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు దక్షిణమూర్తి పంతులు గారు చెప్పినట్టు రైతులు ఈ సంవత్సరం ప్రమాణంగా ఉంటారు, వర్షాలు బాగుపడతాయి, పంటలు బాగుపడతాయి అవన్నీ చెప్పారు. సో అది మంచి రైతులకి మంచి విషయాలు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం ఎంత కష్టపడతా ఉన్నారు. ఈసారి పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇది కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేస్తామన్నారు. రైతులకి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమం అనేక చర్యలు